వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఈరోజు సెట్స్ అండ్ రిలేషన్లో మిగతా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేద్దామండి. అంటే మామూలుగా అయితే మనం వెన్ డయాగ్రామ్స్ వరకు నేర్చుకున్నాము పార్ట్ వన్లో సెట్స్ అండ్ రిలేషన్లో. ఇప్పుడు పార్ట్ టూలో మిగతా టాపిక్స్ నేర్చుకుందామండి. అంటే మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండి. అలాగే ఎన్ ఆఫ్ బి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అండి. మామూలుగా అయితే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, అలాగే ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అలాగే మైనస్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ సి ఇంటర్సెక్షన్ ఏ అండి. అలాగే ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. ఇది మనకి ఈ రెండు ఫార్ములాస్ కొద్దిగా ఇంపార్టెంట్. అలాగే మనం ఇప్పుడు ఆర్డర్డ్ పేర్ గురించి నేర్చుకుందాం. అంటే ఆర్డర్ పేర్ అంటే ఏ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్ విత్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తే మనం మామూలుగా అయితే దీన్ని ఆర్డర్ పేర్ అంటాము. అంటే పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మామూలుగా అయితే ఇక్కడ బ్రాకెట్స్తో ఏ కామా బి కింద రాస్తే దీన్ని ఆర్డర్ పేర్ అంటాం. ఆర్డర్డ్ పేరు అంటే దీన్ని అంటే రెండు పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇలాగా ఆర్డర్ ఇంపార్టెంట్ అండి మెయిన్. ఇక్కడ బ్రాకెట్స్తో డినోట్ చేస్తే మనం ఏమంటాం అంటే ఆర్డర్డ్ పేర్ అంటాం. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఏ కామా బి రాశాడు, ఇంకొక స్టూడెంట్ బి కామా ఏ రాశాడు అనుకోండి. అంటే ఈ ఆర్డర్ మారిస్తే ఏమవుతుందంటే ఇదేమో నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బి కామా ఏ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ఇలా మారిస్తే మాత్రం నాట్ ఈక్వల్ టు అవుతుంది. అలా మనకి ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సి కామా డి ఇఫ్ పాసిబుల్ ఓన్లీ అంటే ఫస్ట్ ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అవుతాయండి. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి రాయొచ్చు. అలాగే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ అండి. కార్టీషియన్ ప్రొడక్ట్ మామూలుగా అయితే ఏ కామా బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే మనం దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అంటామండి. అంటే దీన్నే మనం కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అని డినోట్ చేస్తాము. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్డర్ పేర్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ కింద రాయాలి. అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే దీన్ని ఏమంటామంటే కార్టీషియన్ ప్రొడక్ట్ అంటామండి. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి. మామూలుగా అయితే ఒక సెట్ 1, 2 తీసుకుంటే ఇంకొక సెట్ ఏ కామా బి కామా సి తీసుకుంటే దీన్ని మామూలుగా ఎగ్జాంపుల్ అండి. ఇది ఎగ్జాంపుల్ కింద ఏ క్రాస్ బి రాస్తే మనం ఎలా రాస్తామంటే అంటే ఏలో ఉన్న ఆర్డర్ పేర్లో ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు అలాగే బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు ఒక ఆర్డర్ పేర్ కింద రాస్తాం. అంటే 1, ఏ అలాగే
దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, బిలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అంటే 1 కామా బి, అలాగే 1 కామా సి, అలాగే 2 కామా ఏ, 2 కామా బి, 2 కామా సి అండి. ఇలా రాస్తే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయంటే మొత్తం 6 ఎలిమెంట్స్ అండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 ఎలిమెంట్స్ అవుతుంది. ఇది అంటే ఆర్డర్ పేర్ని ఒక 1 ఎలిమెంట్ కింద మనం ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేసి రాయాలి. అలాగే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అయితే, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దీన్ని బట్టి మనకి ఎంఎన్ ఎలిమెంట్స్ వస్తాయండి. అలాగే మనం రిలేషన్ గురించి కూడా చెప్పుకుందాం. రిలేషన్ అంటే ఏ కామా బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ఈచ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, అంటే ఏ క్రాస్ బికి సబ్సెట్గా ఉండే వాటిని ఏమంటామంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తామండి. ఈచ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాం. అంటే మామూలుగా అయితే మనకి ఏ క్రాస్ బి ఇలాగా రిలేషన్ ఇలా వస్తే మనకి R1 అని రిలేషన్ రాస్తే, అంటే 1 కామా ఏ ఒక రిలేషన్ రాస్తే R1 సబ్సెట్ ఆఫ్ ఏమవుతుందంటే ఏ క్రాస్ బి అవుతుందండి. అలాగే R2 సబ్సెట్ ఆఫ్ ఇంకొక రిలేషన్ రాస్తే 1 కామా ఏ, 2 కామా ఏ రాసామంటే ఇది R2 కూడా సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుందండి. రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అంటే మామూలుగా అయితే మనం ఒక సెట్ తీసుకుంటే సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 అయితే మనకి ఏ రిలేషన్ on set A is called reflexive ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ ఫర్ ఆల్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఇక్కడ ఆర్డర్ పెయిర్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏమనంటే రిలేషన్లో ఉంటే మనం ఏమంటామంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. అంటే మనకి ఫర్ ఆల్ ఏ కామా బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఆర్డర్ పెయిర్ ఎలా ఉండాలంటే స్మాల్ ఏ ఉండాలి. అంటే ఇక్కడ మనకి రిలేషన్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ 1 అయితే ఎలా ఉండాలంటే 1 కామా 1, అలాగే రిలేషన్లో 2 కామా 2, 3 కామా 3 ఉంటే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. ఒక రిలేషన్ తీసుకుంటే మనం మామూలుగా అయితే 1 కామా 1, అలాగే 1 కామా 2, ఇక్కడ 2 కామా 2, ఇక్కడ 3 కామా 1, ఇక్కడ 3 కామా 3 అయితే మనం ఈ రిలేషన్ని రిఫ్లెక్సివ్ కాదో చూద్దామండి. ఒకసారి ఏలో ఉన్న సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 కామా 1 ఉంది, అలాగే 2 కామా 2 ఉంది, అలాగే 3 కామా 3 ఉంది. కాబట్టి R1 ఈజ్ ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. రిఫ్లెక్సివ్ రిలేషన్. అలాగే మనకి ట్రాన్సిటివ్, సిమెట్రిక్ రాద్దామండి. సిమెట్రిక్ రిలేషన్ మామూలుగా అయితే సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ ఎప్పుడు అంటామంటే
ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై బి కామా ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఆర్ అవుతుందండి. అంటే మనకి ఏదైనా ఒక అంటే ఇక్కడ ఒక రిలేషన్ ఇస్తే అంటే మామూలుగా అయితే ఇక్కడ సెట్ తీసుకున్నామండి. రిఫ్లెక్స్లో మనం ఏం తీసుకున్నాం అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్లో ఉన్న ఎలిమెంట్స్ చూడాలి. ఇక్కడ మనకి సిమెట్రిక్లో ఇక్కడ 1, 1, 1, 1, 1, అలాగే ఇక్కడ 2, 1, 3, 1, 1, 3 అయితే ఇది ఒక రిలేషన్ అయితే మనకి ఇది సిమెట్రిక్ కాదో ఒకసారి చూద్దామండి. అంటే ఇక్కడ 1, 2 మళ్ళీ ఎలా ఉండాలంటే ఇక్కడ బి కామా ఏ కూడా ఈ రిలేషన్లో ఉండాలి. కాబట్టి 2, 1 కూడా దీంట్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ సరిపోయింది. అలాగే 1, 1 అంటే ఇది ఏ కామా బితో చూసుకుంటే మనకి మళ్ళీ 1, 1 మళ్ళీ అగైన్ 1, 1 వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి సరిపోయింది. అలాగే 3, 1 అయితే 1, 3 కూడా మనకి ఈ రిలేషన్లో ఉంది కాబట్టి ఇది R1 ఈజ్ ఏమంటామంటే సిమెట్రిక్ అంటామండి. సిమెట్రిక్ అంటాం. అలాగే ట్రాన్సిటివ్ అండి. ట్రాన్సిటివ్ రిలేషన్ అండి. ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే ఏ రిలేషన్ on set A is said to be transitive. ట్రాన్సిటివ్ ఎప్పుడు అంటామంటే ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే అలాగే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎంప్లాయిస్ ఏమో రావాలంటే ఏ కామా సి బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్ అయితే దాన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే మనకి ఈ రెండు సిమెట్రిక్ ట్రాన్సిటివ్లో మన ఇచ్చిన రిలేషన్ చూసుకోవాలి. రిఫ్లెక్స్లో మాత్రం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఒక రిలేషన్ చూద్దాం. R1 రిలేషన్ ఇస్తే మనకి 1, 1 అలాగే 1, 2 ఇక్కడ 2, 1 3, 1 అలాగే ఇక్కడ 3, 2 అయితే ఈ రిలేషన్ మామూలుగా సిమెట్రిక్ అదే ట్రాన్సిటివ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. అంటే 1, 1 అలాగే ఇక్కడ ఏ కామా బి అని చూసుకోవాలి. అలాగే మనకి అగైన్ ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుందంటే 1తో స్టార్ట్ అవుతుంది. 1తో స్టార్ట్ అయ్యి ఏం లేవు కాబట్టి ఇక్కడ బి కామా సి అండి. ఇది బి కామా సి. ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేది ఏంటంటే ఏ కామా సి అంటే 1, 2 అలాగే మనకు 1, 2 ఆల్రెడీ దీంట్లో ఈ రిలేషన్లో ఉంది కాబట్టి ఇది ఈ రెండు సాటిస్ఫై అవుతాయి. అలాగే 2, 1 అయితే మనకి ఏం రావాలంటే 1, 2 ఇక్కడ 2, 2 ఈ రిలేషన్లో ఉండాలి. అంటే 2, 2 ఉంటే ఇది ట్రాన్సిటివ్ అవుతుంది. అలాగే ఇది కూడా మనకి సాటిస్ఫై అయింది. అలాగే 3, 1 అలాగే ఇక్కడ 1, 2 ఉంది. ఇక్కడ ఏ కామా బి అనుకుంటే ఇక్కడ బి కామా సి అండి. అంటే మనకి 3, 2 రావాలి. 3, 2 ఉంది కాబట్టి ఈ రెండు కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి దీన్ని R1 ఈజ్ ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే మనకి ఈక్వి బ్యాలెన్స్ రిలేషన్ అని మామూలుగా అయితే ఈక్వి బ్యాలెన్స్ రిలేషన్ అండి. అంటే రిలేషన్ ఆన్ set A is said to be ఈక్వివాలెన్స్ రిలేషన్. అంటే మనకి ఏమంటామంటే ఈ మూడు సాటిస్ఫై అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఈక్వివాలెన్స్. అంటే రిఫ్లెక్స్ అవ్వాలి, రిఫ్లెక్స్
అలాగే ట్రాన్సిటివ్, మూడోది వచ్చి సిమెట్రిక్. సిమెట్రిక్ అయితే వీటిలో ఏమంటారంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. అంటే మనకి ఇక్కడ రిలేషన్లో అంటే మనకి ఈ రిలేషన్ నుంచి మనకి ఫంక్షన్ డెఫినేషన్ వస్తుందండి. అదే ఫంక్షన్ గురించి నేర్చుకునేటప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.